హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. ప్రతి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవగానే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లోని వాట్సాప్ ఛానల్లోని మీరు జాయిన్ అయినట్టయితే ఫాస్ట్ అప్డేట్స్ అనేవి మీకు వస్తుందండి. జాబ్ ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా నేను అందులో సెండ్ చేస్తాను. మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉందండి. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి BSF బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి చాలా మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అయ్యండి. ఎవరికైతే ఈ ఆర్మీ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటుందో, ప్యాషన్ ఉంటుందో, ఇక్కడ వర్క్ చేయాలని చెప్పేసి వాళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి మనకి BSF వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్. కింద స్క్రోల్ చేసినట్టయితే మనకి కరెంట్ రిక్రూట్మెంట్ ఓపెనింగ్ అనేది ఉందన్నమాట. ఓకేనా, దీంట్లో మనం చూసుకున్నట్టయితే గ్రూప్ B పోస్టులకు రిలీజ్ అయ్యాయి, గ్రూప్ C పోస్టులకు రిలీజ్ అయ్యాయి. రెండింటికి చెప్తానండి. కొన్నిటికి అయితే ఎక్స్పీరియన్స్ అడిగారు. ఎక్స్పీరియన్స్ లేనివి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎక్స్పీరియన్స్ ఉన్నవి పైన మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు డౌట్ ఉంటే నన్ను అడగండి, మీకు క్లారిఫై అనేది నేను చేస్తాను. ఓకేనా, మనకి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మీకు డిస్కస్ చేసి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. క్వాలిఫికేషన్ ఏం కావాలి, ఫిజికల్ ఫిట్నెస్కి ఏమేమి కావాలి, ఏంటి, ఎంత రన్నింగ్ వేయాలి, ఏంటి అని చాలా క్లియర్గా చెప్తాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నా వైపు నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఇక్కడ మనం చూసుకోవచ్చు, దీనికి ఏంటి గ్రూప్ B పోస్టులకు సంబంధించిందండి. ఓకేనా, గ్రూప్ B పోస్టులకు నేనైతే ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి ఆన్లైన్ మోడ్ అప్లికేషన్ అనమాట. ఓకేనా, ఆఫ్లైన్ ద్వారా మీరు ఏం అప్లై చేయాల్సిన అవసరం లేదు. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి చాలా క్లియర్గా ఇచ్చారండి. ఇందులో మనకి వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు అయితే మనకి రిలీజ్ అయ్యాయి. అలాగే మనకి జూనియర్ ఇంజనీర్ సబ్ ఇన్స్పెక్టర్కి కూడా మనకి పోస్టులు అనేవి రిలీజ్ అయ్యండి. ఇది వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్లో మనం చూసుకున్నట్టయితే 13 పోస్టులు ఉన్నాయి. కేటగిరీ వైజ్గా పోస్టులు అనేవి డివైడ్ చేశారు. జూనియర్ ఇంజనీర్కి చూసుకున్నట్టయితే 9 పోస్టులు ఉన్నాయండి. ఇవి కూడా సేమ్ కేటగిరీ వైజ్గా మనకి పోస్టులు అనేవి డివైడ్ చేశారు. అండ్ పే స్కేల్ లెవెల్ చూసుకున్నట్టయితే లెవెల్ 6 ఇస్తున్నారు. అంటే గ్రాస్ వచ్చేసి మనకి 35,400 నుంచి 1,12,400 అనేది బేసిక్ శాలరీ వస్తుందండి, గ్రాస్ కాదు. అలా లెక్కన మనకి గ్రాస్ చూసుకున్నట్టయితే మనకి బేసిక్ 35,000 ఉందంటే గ్రాస్ వచ్చేసి మనకి 55+ అయితే మనకు వస్తుంది పర్ మంత్ శాలరీ. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్ అండి దీనికి. అండ్ ఎలిజిబిలిటీ కండిషన్స్ చూసుకున్నట్టయితే మనకి ఏజ్ లిమిట్ చూడండి. సబ్ ఇన్స్పెక్టర్ అండ్ జూనియర్ ఇంజనీర్కి మనం చూసుకున్నట్టయితే 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి. ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే SC ST వాళ్ళకి వచ్చేసి 5 ఇయర్స్, OBC వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్ అండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 3 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ OBC వాళ్ళకి వచ్చేసి 6 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్లో SC ST వాళ్ళకి వచ్చేసి 8 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది మనకి ఇలా డివైడ్ చేసి ఇచ్చారు. మనకి ఏజ్ లిమిట్ అనేది దేని ద్వారా మనకి క్యాలిక్యులేట్ చేసి కన్సిడర్ చేస్తారంటే మన 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో దాన్ని మాత్రమే వీలైతే కన్సిడర్ చేస్తారండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి మనకి సబ్ ఇన్స్పెక్టర్ వర్క్స్ అని ఉంది కదండి, దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. ఓకేనా, 3 ఇయర్స్ సివిల్ ఉంటే సరిపోతుంది, దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి సెకండ్ వన్ వచ్చేసి జూనియర్ ఇంజనీర్ అండి, సబ్ ఇన్స్పెక్టర్ ఎలక్ట్రికల్ అండి. దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, అంటే EEE స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఇది వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ స్టాండర్డ్స్ చూసుకున్నట్టయితే మనకి ఏంటంటే హైట్ వచ్చేసి మెయిల్ క్యాండిడేట్స్కి 165 సెంటీమీటర్స్ అయితే ఉండాలండి, ఫీమేల్కి వచ్చేసి 157 సెంటీమీటర్స్ ఉండాలి. అలాగే చెస్ట్ చూసుకున్నట్టయితే మనకి 76 నుంచి 81 అంటే 5 సెంటీమీటర్స్ అనేది ఎక్స్పాండ్ అయితే అవ్వాలి. ఓకే, అండ్ నెక్స్ట్ వెయిట్ చూసుకున్నట్టయితే అకార్డింగ్ టు యువర్ హైట్ మీ వెయిట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనకి సెలక్షన్ ప్రొసీజర్ అండి. ఇందులో మనకి 3 ఫేజ్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి మనకి రిటన్ ఎగ్జామ్ అయితే ఉంటుందండి. ఇందులో మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ పేపర్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్లో మనకి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది, మల్టిపుల్ చాయిస్ అయితే క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ అడ్మిట్ కార్డ్ కానీ మీ కాల్ లెటర్ కానీ త్రూ ఈమెయిల్ ఐడి ద్వారా మీకు అయితే కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. అందుకే మీకు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. అండ్ ఫస్ట్ పేపర్ మనం చూసుకున్నట్టయితే పార్ట్ A, పార్ట్ B, పార్ట్ C ఈ టైప్లో మనకి క్వశ్చన్స్ అయితే అడుగుతారండి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ రెలవెంట్ ట్రేడ్, సివిల్ వాళ్ళకి సంబంధించి సివిల్, ఎలక్ట్రికల్ వాళ్ళకి ట్రేడ్కి సంబంధించి ఎలక్ట్రికల్ వాళ్ళకి సంబంధించి 50 క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది అండి. టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్. టోటల్ వచ్చేసి మనకి 1 hour 30 minutes టైం అయితే ఉంటుందండి. మనకి ఏంటి సిలబస్ వస్తుంది, ఏ టాపిక్స్ నుండి వస్తాయని కూడా మనకి సిలబస్ అనేవి చాలా క్లియర్గా ఇచ్చారు. ఒకసారి చెక్ చేయండి, నోటిఫికేషన్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సెకండ్ పేపర్, ఫస్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ పేపర్ అది ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. సెకండ్ పేపర్ వచ్చేసి మనకి ఏంటంటే 12 క్వశ్చన్స్ అయితే ఉంటాయండి టోటల్గా.
ఓకేనా. 12 క్వశ్చన్స్లో మనకి 2 ఆప్షనల్, 10 క్వశ్చన్స్ అయితే కంపల్సరీగా మనం అటెండ్ చేయాల్సి ఉంటుంది. ఇది రిటన్ ఎగ్జామ్ లాంటిది, ఓకేనా. అందుకే మనకి ఇక్కడ కన్వెన్షనల్ టైప్ అని ఇచ్చారు. టోటల్ వచ్చేసి మనకి 100 మార్క్స్, అంటే ఈచ్ క్వశ్చన్ వచ్చేసి మనకి 10 మార్క్స్ అండి, ఓకేనా. టోటల్ 10 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినట్టయితే మనకి 100 మార్క్స్ అనేవి వస్తాయి. అలాగే సివిల్ వాళ్ళకి సంబంధించి సివిల్, ఎలక్ట్రికల్ వాళ్ళకి సంబంధించి ఎలక్ట్రికల్. సిలబస్ కూడా మనకి ఇచ్చారండి చూడండి. సివిల్ వాళ్ళకి వచ్చేసి సర్వేయింగ్ అని చెప్పేసి, సాయిల్ మెకానిజం అని, హైడ్రాలిక్స్ అని చెప్పేసి, ట్రేడ్ వాళ్ళకి సంబంధించి ఆ ట్రేడ్. ఎలక్ట్రికల్ వాళ్ళకి సంబంధించి చూసుకున్నట్టయితే మనకి సర్క్యూట్ లా అని, మ్యాగ్నెటిక్ సర్క్యూట్ అని, ఏసీ ఫండమెంటల్స్ అని, మెజర్మెంట్ అండ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అని చెప్పేసి మనకి సిలబస్ అనేవి చాలా క్లియర్గా ఇచ్చారు. ఈ టాపిక్స్ నుండే మీకు అయితే క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతాయి. క్వాలిఫైయింగ్ రిటన్ ఎగ్జామ్ మనకి క్వాలిఫైయింగ్ అంటే కట్ ఆఫ్ మార్క్స్ చూసుకున్నట్టయితే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళు వచ్చేసి 50% మార్క్స్ స్కోర్ చేస్తే వాళ్ళు క్వాలిఫై అయినట్టే. ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 45% మార్క్స్ అయితే స్కోర్ చేస్తే సరిపోతుందండి. ఈ ఫస్ట్ ఫేజ్ వచ్చేసి మనకి 1:6 రేషియోలో అయితే సెలెక్ట్ చేస్తారు. తర్వాత సెకండ్ ఫేజ్కి అయితే మీరు ఎలిజిబుల్ అవుతారండి. సెకండ్ ఫేజ్ తర్వాత మీకు వచ్చేసి మనకి సెకండ్ ఫేజ్లో మనకి ఏ ఎగ్జామ్ ఉంటుంది ఏంటని చెప్పి ఇక్కడ ఇచ్చారు. సెకండ్ ఫేజ్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ అండ్ నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, అంటే పిఎస్టీ, పీఈటీ అంటారండి. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ వచ్చేసి మనకి ఏంటంటే మీ హైట్, వెయిట్ అవి చెక్ చేస్తారు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చి మీ రన్నింగ్ ఇవి చెక్ చేస్తారు. డాక్యుమెంట్స్ వచ్చేసి మీ ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి మీరు క్యారీ చేసి పట్టుకెళ్లాల్సి ఉంటుందండి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ చూడండి, మనకు వచ్చేసి ఇక్కడ మెయిల్ క్యాండిడేట్స్ చూసుకున్నట్టయితే 1.6 కిలోమీటర్స్ అంటే 600 మీటర్స్ అనేవి 7 minutesలో అయితే మీరైతే రన్ చేయాల్సి ఉంటుంది. అదే ఫీమేల్ క్యాండిడేట్స్ చూసుకున్నట్టయితే 800 మీటర్స్ ఇన్ 5 minutesలో అయితే వాళ్ళు రన్ చేయాలి. అలాగే లాంగ్ జంప్ వచ్చేసి మనకి 11 feet అయితే మనం అయితే జంప్ చేయాల్సి ఉంటుంది. 3 ఛాన్సెస్ అయితే ఉంటుందండి, ఓకేనా. రన్నింగ్కి మాత్రం ఛాన్స్ ఏ ఉండదు, లాంగ్ జంప్కి మాత్రమే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 8 feet అయితే మనం అయితే జంప్ చేయాల్సి ఉంటుంది లాంగ్ జంప్. వాళ్ళకి కూడా సేమ్ 3 ఛాన్సెస్ అయితే ఉంటుంది. హై జంప్ వచ్చేసి మనకి 3.5 feet అండి, 3 ఛాన్సెస్ ఫర్ మేల్ క్యాండిడేట్స్. ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 2.5 feet, 3 ఛాన్సెస్ ఉంటుంది, ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి చూసుకున్నట్టయితే థర్డ్ ఫేజ్ అండి. థర్డ్ ఫేజ్ వచ్చేసి ప్రాక్టికల్ అండ్ ట్రేడ్ టెస్ట్ అంటారు. అంటే మనం ఇప్పుడు కాలేజ్లో ఉన్నప్పుడు ప్రాక్టికల్స్ అనేవి చేస్తాం కదండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీకు కూడా ప్రాక్టికల్ టెస్ట్లు అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ అండి, లాస్ట్ వచ్చేసి మనకి మెడికల్ ఎగ్జామినేషన్. నెక్స్ట్ ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటంటే ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ వెబ్సైట్కి వెళ్ళి అది మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి, ఎలా అప్లై చేసుకోవాలని. మనం ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే 17th March 2024 అయితే మనకు అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిందండి. 15th April 2024 లోపు మనం అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్టయితే 200 + 47 రూపీస్ అనేది మీకు సర్వీసింగ్ ఛార్జ్ ఉంటుంది. టోటల్ 247 రూపీస్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుందండి. నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ద్వారా మీరైతే పే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫీమేల్ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వీళ్ళైతే ఎటువంటి ఫీజు అనేది కలెక్ట్ చేయడం లేదు, వాళ్ళు ఎటువంటి ఫీజు కట్టాల్సిన అవసరం లేదండి. మళ్ళీ చెప్తున్నాను, ఫీమేల్ అండ్ ఎస్సీ ఎస్టీ అండ్ బిఎస్ఎఫ్ సర్వీసింగ్ ఎవరైతే ఉంటారో సర్వీసింగ్లోని ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళెవ్వరూ సరే ఎగ్జామ్ ఫీజు అనేది ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ రిక్రూట్మెంట్ సెంటర్స్ చూసుకున్నట్టయితే అంటే మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అండి. ఢిల్లీ ఉంది, నెక్స్ట్ వచ్చేసి మనకి బెంగళూరు ఉంది. మీకు ఏ సిటీ అయితే దగ్గరగా ఉంటుందో ఆ సిటీని సెలెక్ట్ చేసుకోండి, అక్కడే మీకు వెళ్ళి మీరైతే ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. గ్రూప్ బికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఇవేనండి. గ్రూప్ బికి సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉంటే కొద్దిగా క్లియర్గా అడగండి, నేను మీకు క్లియర్గా ఆన్సర్ అనేది చెప్తాను. ఇది వచ్చేసి మనకి గ్రూప్ సి పొజిషన్స్కి అయితే వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. బోత్ ఇది కూడా మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చండి. అండ్ ఇది వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ మోడ్ అనమాట, ఓకేనా. ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ ఏం కాదు, ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్, ఓకే. ఇందులో మనకి వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే హెచ్సి అంటే హెడ్ కానిస్టేబుల్ ప్లంబర్ కోసం వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. అలాగే హెడ్ కానిస్టేబుల్ కార్పెంటర్ కోసం వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారండి. అండ్ అనదర్ 3 రిక్రూట్మెంట్స్ ఉన్నాయి పోస్టులు. ఇవేం చూసుకున్నట్టయితే కానిస్టేబుల్ అనే జనరేటర్ ఆపరేటర్ అని, కానిస్టేబుల్ అనే జనరేటర్ మెకానిక్ అని, తర్వాత కానిస్టేబుల్ లైన్ మ్యాన్ కోసం వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. పోస్టులు అనేవి మనకి కేటగిరీ వైజ్గా డివైడ్ చేశారు. మనకి ఇక్కడ హెడ్ కానిస్టేబుల్కి శాలరీ చూసుకున్నట్టయితే పే స్కేల్ లెవెల్ 4 ఇస్తున్నారండి. మనకి బేసిక్ శాలరీ వచ్చేసి 25,500 నుంచి 81,100 వరకు వస్తుంది. ఆ లెక్కను చూస్తే గ్రాస్ శాలరీ వచ్చేసి మనకి 45,000 వరకు వస్తుంది పర్ మంత్ శాలరీ. అలాగే మనకి కానిస్టేబుల్కి చూసుకున్నట్టయితే పే లెవెల్ 6 ఇస్తున్నారు. 21,700 నుంచి 69,100 వరకు వీళ్ళకి పే స్కేల్ అనేది వస్తుంది.
పర్ మంత్ వచ్చేసి మనకి 35,000 వరకు శాలరీ అనేది వస్తుందండి. అలాగే ఎలిజిబిలిటీ కండిషన్స్ చూసుకున్నట్టయితే ఏజ్ లిమిట్ అండి. ఏజ్ లిమిట్ వచ్చేసి బోత్ హెడ్ కానిస్టేబుల్ అండ్ కానిస్టేబుల్కి కూడా మనకి సేమ్ అండి. 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే 5 ఇయర్స్ ఫర్ SC ST, 3 ఇయర్స్ ఫర్ OBC అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఓపెన్ కేటగిరీకి వచ్చేసి 3 ఇయర్స్ అండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ OBC వాళ్ళకి వచ్చేసి 6 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ SC ST వాళ్ళకి వచ్చేసి 8 ఇయర్స్ అండి. ఏజ్ రిలాక్సేషన్ అనేది మనకి ఇలా డివైడ్ చేసి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మనం ఫర్దర్గా చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. ఇందులో ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్గా అప్లై చేసుకున్నవి ఏంటంటే హెడ్ కానిస్టేబుల్ ప్లంబర్ అండి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి 10th పాస్ అయ్యి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఓకేనా, ఓన్లీ 10th పాస్ అయ్యి 3 ఇయర్స్ ప్లంబర్ ట్రేడ్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఓన్లీ ITIలో ఎవరైతే ప్లంబర్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అండి. ITI చేసిన వాళ్ళు దీనికి అప్లై చేస్తే ఎక్స్పీరియన్స్ ఏమీ పెట్టాల్సిన అవసరం లేదు. ఓన్లీ 10th క్లాస్ మీద మీరు అప్లై చేసినట్టయితే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీగా కావాలండి. ఓకేనా, ITI మీద ప్లంబర్ ట్రేడ్ అప్లై చేసినట్టయితే మీకు ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అండ్ నెక్స్ట్ సేమ్ యాజ్ టీజ్ అండి, హెడ్ కానిస్టేబుల్ కార్పెంటరు 10th క్లాస్ మీద మీరు అప్లై చేసినట్టయితే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీగా కావాలి. హెడ్ కానిస్టేబుల్ కార్పెంటర్లోనే మీరు ITI మీద అప్లై చేసినారనుకోండి, ITIలో కార్పెంటర్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు దీనికి ఎలిజిబుల్, దీనికి అప్లై చేసుకోవచ్చు. ITI మీద అప్లై చేస్తే మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ అవసరం లేదండి. అలాగే కానిస్టేబుల్ జనరేటర్ ఆపరేటర్ అండ్ కానిస్టేబుల్ జనరేటర్ మెకానిక్ అండ్ కానిస్టేబుల్ లైన్ మ్యాన్ చూసుకున్నట్టయితే మనకి ITIలో మనకి ఈ రిలవెంట్ ట్రేడ్ చేసుండి కంపల్సరీగా మనకి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే కావాలండి. ఈ మొత్తం ఈ 3, 4, 5కి వచ్చేసి మ్యాండేటరీ ఎక్స్పీరియన్స్ అనేది మ్యాండేటరీ. ఫస్ట్, సెకండ్ ప్లంబర్ అండ్ కార్పెంటర్ ITI మీద మీరు ఫ్రెషర్స్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. కానీ దీనికి అలా అవ్వదండి, 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీగా దీనికి కావాలి. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఫర్దర్గా చూసుకున్నట్టయితే ఫిజికల్ స్టాండర్డ్స్ అండి. ఫిజికల్ స్టాండర్డ్స్కి హెడ్ కానిస్టేబుల్కి వేరేగా ఇచ్చారు, కానిస్టేబుల్కి వేరేగా ఇచ్చారు. రెండు సేమ్గానే ఉన్నాయండి. హైట్ వచ్చేసి మెయిల్ క్యాండిడేట్స్కి 165 సెంటీమీటర్స్, ఫీమేల్స్కి వచ్చేసి 157. అలాగే చెస్ట్ ఎక్స్పాన్షన్ వచ్చేసి మనకి 5 సెంటీమీటర్స్ అయితే ఉండాలండి. మెయిల్ క్యాండిడేట్స్కి 76 నుంచి మినిమం మ్యాక్సిమం 81. అలాగే వెయిట్ చూసినట్టయితే యాజ్ పర్ హైట్ బట్టి మీ వెయిట్ అయితే క్యాలిక్యులేట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే సెలక్షన్ ప్రొసీజర్ అండి. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి మనకి గ్రూప్ బికి వేరేగా, గ్రూప్ సికి వేరేగా ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి దీనికి ఫస్ట్ ఫేజ్ అండి. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి రిటన్ ఎగ్జాము. పార్ట్ A, పార్ట్ B, పార్ట్ C అయితే ఉంటుంది. పార్ట్ ఏలో సబ్జెక్ట్స్ ఈ 3 ఉంటాయండి. టోటల్ 100 క్వశ్చన్స్, 100 మార్క్స్, 2 hours డ్యూరేషన్ టైం అయితే ఉంటుంది. క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకున్నట్టయితే మనకి కట్ ఆఫ్ మార్క్స్ జనరల్, EWS అండ్ OBC వాళ్ళకి వచ్చేసి 45% మార్క్స్ స్కోర్ చేస్తే వాళ్ళు క్వాలిఫై అయినట్టండి. SC ST వాళ్ళకి వచ్చేసి కేటగిరీ వాళ్ళకి 40% మార్క్స్ స్కోర్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, వాళ్ళు వచ్చేసి 45, వీళ్ళు వచ్చేసి 40%. అండ్ నెక్స్ట్ సెకండ్ ఫేజ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్టయితే మనకి ఓన్లీ ఒకటే రిటన్ టెస్ట్ ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకి డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ చేస్తారు. తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారండి. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి కంపల్సరీగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అంటే మీ హైట్, వెయిట్, చెస్ట్ ఎక్స్పాన్షన్ ఇవన్నీ చెక్ చేస్తారండి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే చూడండి, ఇక్కడ మెయిల్ క్యాండిడేట్స్ వచ్చేసి సేమ్ 1.6 కిలోమీటర్స్ రన్ని 6.5 మినిట్స్లో అయితే రన్ చేయాల్సి ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 800 మీటర్స్ ఫర్ 4 minutes. అండ్ లాంగ్ జంప్ వచ్చేసి 11 feet అయితే మనం జంప్ చేయాల్సి ఉంటుందండి. మెయిల్ క్యాండిడేట్స్ 3 chances, ఫీమేల్ వచ్చేసి మనకి 9 feet 3 chances. అలాగే హై జంప్ వచ్చేసి 3.5 feet ఫర్ మెయిల్ క్యాండిడేట్స్, ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 3 feet ఫర్ 3 chances అయితే వాళ్ళకు ఉంటుందండి. అలాగే నెక్స్ట్ మనం ఫర్దర్గా చూసుకున్నట్టయితే మనకి హౌ టు అప్లై అండి. ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్లు ఇస్తాను. లేదనుకుంటే నేను స్టార్టింగ్లో చూపించాను కదండి ఎలా అప్లై చేయాలి ఏంటి అని చెప్పేసి, మీరు దాని ప్రకారంగా మీరు అయితే అప్లై చేయొచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ అండి. 17th March 2024 నుంచి 15th April 2024 లోపు మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు వచ్చేసి 147 రూపీస్ అయితే ఉంటుందండి. నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా యూజ్ చేసి పే చేయొచ్చు. ఫీమేల్ అండ్ SC ST BSF సర్వీస్లో ఎవరైనా ఉన్న వాళ్ళైనా, లేదంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే ఏమీ ఉండదండి. ఓకే, గ్రూప్ B అండ్ గ్రూప్ Cకి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇవేనండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. మీరు కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి గ్రూప్ B పొజిషన్స్ కోసం వేకెన్సీస్, అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి గ్రూప్ C అండి. మీకు నోటిఫికేషన్లు అనేవి ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే నేను రెండు లింక్లు అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ క్లిక్ చేసినా మీకు డైరెక్ట్గా డౌన్లోడ్ అయిపోతుంది. ఇక ఎలా అప్లై చేసుకోవాలి ఏంటంటే గ్రూప్ Bకి సంబంధించి ఇక్కడ ఫస్ట్ ఉంది చూడండి, అప్లై
ఇయర్ అని. వాళ్ళు ఎవరైతే గ్రూప్ బికి అప్లై చేస్తున్నారో వాళ్ళు ఈ లింక్ మీద క్లిక్ చేయాలి. ఓకేనా. అండ్ నెక్స్ట్ గ్రూప్ సికి సంబంధించి ఎవరైతే అప్లై చేస్తున్నారో క్లిక్ హియర్ అప్లై హియర్ అని సెకండ్ లింక్ ఉంది కదండి అది. అండ్ నెక్స్ట్ గ్రూప్ సిలోనే మనకి ఎయిర్ వింగ్లో కూడా మనకి వేకెన్సీస్ పడ్డాయి. అవి మనం అప్లై చేసుకోవడానికి లేదండి. డిఫెన్స్ అకాడమీలో వాళ్ళు ఎయిర్ వింగ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, కొంచెం స్పెషల్ క్వాలిఫికేషన్స్ అయితే అడగడం జరిగింది. నేను అందుకే దానికోసం నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు, స్కిప్ చేశాను. ఓకేనా. ఎవరైతే గ్రూప్ బికి అప్లై చేస్తున్నారో గ్రూప్ సికి అప్లై చేస్తున్నారో చూసుకొని అప్లై చేసుకోండి. ఓకేనా. నేనైతే ఇక్కడ ఫస్ట్ గ్రూప్ బికి సంబంధించి చెప్తాను. అప్లై ఇయర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. మీ దగ్గర ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ ఉన్నదైతే క్యాండిడేట్ లాగిన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీరు లాగిన్ అయినట్టయితే అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. లేదు అనుకుంటే మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఎలా అయితే ఉందో ఫస్ట్ ఇక్కడ నేమ్ ఇచ్చేసండి, మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్కి ఈమెయిల్ ఐడికి రెండింటికి ఓటీపీ వస్తాయి. ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు వెరిఫై అయిపోతుంది. తర్వాత మీ అడ్రస్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అదర్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేయండి, అంటే ఎంటర్ చేయండి. వర్కింగ్ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇది ఆప్షనల్ అండి, వదిలేయచ్చు ఖాళీగా, ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్స్ అండ్ డాక్యుమెంట్స్ మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది పీడిఎఫ్ ఫార్మాట్లోని. నెక్స్ట్ వచ్చేసి మీరు మొత్తం వెరిఫై చేసుకొని సబ్మిట్ చేసినట్టయితే మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. మీ లాగిన్ డీటెయిల్స్ అనేవి జనరేట్ అవుతాయి. తర్వాత ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేసినట్టయితే మీ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, ఐఎమ్ నాట్ రోబోట్ మీద క్లిక్ చేసినట్టయితే సరిపోతుంది. తర్వాత లాగిన్ మీద క్లిక్ చేస్తే మీకు లాగిన్ అవుతుంది. తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీకు స్టార్ట్ అవుతుంది. ఇంకా మీకు ఈ నోటిఫికేషన్లో కానీ అప్లికేషన్ ప్రాసెస్లో కానీ మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకైతే రిప్లై ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే